ఎప్పటినుంచి ఎలా ఆయనని మీరు ప్రార్థించడం, పూజించడం అనేది బాబా మాట్లాడుతున్నట్టు, ఏదైనా విషయం అడుగుతుంటే ఆన్సర్ చెప్తున్నట్టు అనిపించేది. మీ జీవితంలో సాయిబాబా లీలలేంటి? బాబాతో కష్టం చెప్పుకుంటే వెంటనే తీర్చేసేది. సాయిబాబా వీటన్నిటిలో గూడా ఉన్నారంటారు. ఎక్కడ కట్టారు గుడి? నిజాంపేటలోనే కట్టాను నల్ల సాయిబాబా గుడి. అయితే సాయిబాబా, సాయిబు ఆయన పకీరు వేషంలో ఉంటారు. ఆయన ముస్లిము, ఆయన హిందువే కాదు అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? బాబా గారి గురించి చెప్పాలి అంటే ఇది ఆయన నా జీవితంలో చేసింది అని ఏమైనా చెప్తారా మీరు? తొందరగా మాకు రిజల్ట్ వస్తుంది బాబాని పూజిస్తే. హిందూ దేవుళ్ళను పెట్టేసి హిందువులను అట్రాక్ట్ చేసేసి హుండీల రూపంలో చారిటీ కోసం అంటూ చాలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఆ డబ్బుతో సేవ చెయ్యట్లేదు. భగవంతుడు సొమ్ము తిన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరు. హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వెళ్తారా? సంకల్పం మాత్రం బాబా గారు ఇచ్చారు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. దత్తాత్రేయుడి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దత్తాత్రేయుడి కలియుగ తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్ని హైదరాబాద్లో స్థాపించి ఆయన విశిష్టతలు, గొప్పతనాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నారు లతా చౌదరి గారు. లతా చౌదరి గారు ఒక స్ఫూర్తివంతమైన మహిళ. నారీసేన పేరుతో ఎంతో మంది మహిళల సాధికారత కోసం ఆవిడ పాటుపడుతున్నారు. అంతేకాదు హిందూ మత ప్రచారంలోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ ముందుకు వెళ్తున్నారు. కరోనా టైంలో అయితే ఆవిడ చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ఏకంగా శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్నే నెలకొల్పి ఆయన విశిష్టతలను ఎంతో మందికి పంచుతున్నారు. ప్రస్తుతం లతా చౌదరి గారు మన స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. దత్తాత్రేయుడి గురించి, శ్రీపాద శ్రీవల్లభుడి గురించి, అనగాష్టమి గురించి ఇంకా ఎన్నో విషయాలను ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే స్వరూప. చాలా సంతోషంగా ఉంది చూడటం. నాకు కూడా అండి. బాగున్నారా? బాగున్నాను. లత గారు, దత్తాత్రేయుడి కలియుగ 5వ అవతారమే సాయిబాబా అన్నారు కదా. అసలు దత్తాత్రేయుడితో పాటు శ్రీపాద శ్రీవల్లభుణ్ణి నేను పూజించడం అనేది దానికంటే ముందు సాయిబాబాతోనే నా ప్రయాణం మొదలైంది అన్నారు కదా. అవును. ఎప్పటి నుంచి ఎలా ఆయనని మీరు ప్రార్థించడం, పూజించడం అనేది మొదలు నేను పెట్టారు? చాలా చిన్నతనము అప్పుడప్పుడే ఇంకా షిరిడి అనేది వస్తూ ఉంది. అంటే ఎప్పటి నుంచో ఉంది గానీ, అప్పుడు ఇంకెక్కువ తెలుసుకుంటున్నారు. ప్రాచుర్యంలోకి వస్తుంది. ప్రాచుర్యంలోకి వస్తుంది. 80s సంగతనమాట. చాలా చిన్నతనము. అప్పుడే నేను సాయి సచ్చరిత్ర చదవటం మొదలుపెట్టాను. అసలు మొదట్లో ఏమి అర్థం కాలేదు. కానీ బాబా మాట్లాడుతున్నట్టు, ఏదైనా విషయం అడుగుతుంటే ఆన్సర్ చెప్తున్నట్టు అనిపించేది. ఇది చెయ్యొద్దు అని బాబా చెప్తే నేను చేస్తే అది ఫెయిల్యూర్ అవ్వటము. అలా అనిపించేది. చాలా దగ్గరగా అనిపించేదనమాట బాబాతో సంబంధం. కోటాన కోట్లు కూడా సాయిబాబా భక్తులున్నారు. ఎందుకు అంటే తొందరగా మాకు రిజల్ట్ వస్తుంది బాబాని పూజిస్తే. కలియుగంలో బాబా గారు నామస్మరణ చేసినా, బాబా పూజ చేసినా, బాబా గుడికి వెళ్ళినా కూడా మేము అనుకున్నవి జరుగుతున్నాయి కాబట్టే నమ్ముతారు. భక్తులు ఎలా అవుతారు? స్వామిని మేము వెళ్ళి ఇది కోరుకున్నాము. స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది జరిగింది. ఆ విధంగానే మా సమస్య పరిష్కారం అయింది కాబట్టి ఇంకా నమ్మకం పెరుగుతూ ఉంది. అయితే దత్త పరంపరలో షిర్డీ సాయినాథుడి గురించి హనుమ అంశగానే చెప్తున్నారు. అంటే ఇది నమ్మినా నమ్మకపోయినా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో హనుమంతుడి దగ్గరికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెళ్తారు. వెళ్ళి నాయనా హనుమ, నువ్వు బాబాగా అవతరించాల్సిన సమయం ఆసన్నమైనది. ఇప్పుడు నేను అవతారం చాలిస్తున్నాను. నేను నా అవతారం చాలించబోతున్నాను. నువ్వు బాబాగా అవతరించాలి. హనుమంతుడికి చెప్పారా? హనుమంతుడికి చెప్తారు. అప్పుడు హనుమంతుడు ఒప్పుకోడు. నా తరం ఎక్కడవుతుంది? దేవతా స్వరూపులైన మీరే మానవ జన్మెత్తి ఆ కర్మల్ని స్వీకరించలేకపోతున్నారు. మానవుల యొక్క కర్మల్ని భరించాలంటే నా వలన ఎక్కడవుతుంది? నాకు రామనామం తప్పించి నాకు ఇంకేది సాధ్యం కాదే అని హనుమ అంటాడు. అప్పుడు సీతారాములు ప్రత్యక్షమవుతారు. అనసూయామాత ప్రత్యక్షమవుతుంది. ఇంతమంది చెప్పిన తర్వాత హనుమ అవతరించడానికి ఒప్పుకుంటారు. మళ్ళీ అనసూయామాత గర్భంలోనే స్వామి జన్మించారు. కానీ ఆయన జననం రహస్యము సాయినాథుడిది అని, ఆయన జన్మరహస్యం ఎవరూ చెప్పరు. ఆయన ఒక వేప చెట్టు కిందే ఉంటారు, ఎక్కడో దొరికారు అని అంటారు గాని ఇప్పటికీ ఆయన జన్మరహస్యం అనేది ఎవరు కూడా చెప్పరు. కానీ మన దత్త పరంపరలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్నే విశ్వసిస్తారు. చాలా మంది కూడా ఏంటి ఈయన ఒక మహమ్మదీయుడు, వ్యతిరేకులందరూ. కానీ చాలా మంది ఈయన భగవంతుడు అని అనలేదే, గురువుగానే వాళ్ళు ఆయన శ్రద్ధా సబూరినే పట్టుకున్నారు గాని ఇంకా ఏమీ అడగలేదే ఆయన్ని. ఆయన కూడా ఏది కోరుకోలేదు.
ఊది వైద్యం చేశారు. ఎంతో హ్మ్. మందికి వ్యాధుల్ని నయం చేశారు. ఇప్పటికి కూడా చాలా మంది బాబా భక్తులున్నారు. హ్మ్. బాబా కోట్లల్లో. నుంచే దత్తుడి వైపుకి వస్తున్నారు ఎంతో మంది. హ్మ్. సాయి సచ్చరిత్రలో షిరిడీ సాయినాథుడు చెప్పారు, నా భక్తుల చేత గురు చరిత్ర పారాయణం చేయించాను. 108 సార్లు పారాయణం చేయించాను. సాయి సచ్చరిత్రలో దత్తాంశ గురించి ఉంటుంది. దత్త పరంపర గురించి ఉంటుంది మొత్తం. హ్మ్. దత్తుడి గురించి ఉంటుంది. కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహురదేసి హరి సాయిబా. కొల్హాపూరలో భిక్ష చేసింది ఎవరు? హ్మ్. సాయినాథుడు కాదు, దత్తాత్రేయుడు. హుహు. కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహుర. మాహుర్లో దత్తాత్రేయుడు నిద్రిస్తాడు. ఇప్పటికి హుహు. కూడా దత్తాత్రేయ స్వామి మన మధ్య తిరుగుతున్నారు. ఆయన దినచర్య ఎలా ఉంటుందంటే, కాశీ గంగా నదిలో స్నానమాచరిస్తారు. గోకర్ణంలో సంధ్య వారుస్తారు. అలాగే పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు. ఆయన కొల్హాపురంలో భిక్ష స్వీకరిస్తారు. కొల్హాపురంలో, పిఠాపురంలో, కురవపురంలో, దత్తక్షేత్రాలన్నిట్లో కూడా గానగాపురంలో భిక్ష స్వీకరిస్తారు. హ్మ్. తీసుకున్న భిక్ష పాంచాలేశ్వర్లో భుజిస్తారు. హ్మ్. పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు. సహయాద్రి పర్వతాల్లో ధ్యానిస్తారు. మాహుర్గఢ్‌లో నిద్రిస్తారు. అది హ్మ్. ఆయన దినచర్య దత్తాత్రేయ స్వామి. అదే మన బాబా ఆరతిలో ఉంటుంది. ఇది ఎవరు తెలుసుకోలేరు. కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రా మాహుర దేశ్. ఎవరు పడుకున్నారు మాహుర్లో? హ్మ్. దత్తాత్రేయ స్వామి పడుకున్నారు. నిద్రా మాహుర దేశి ఐసాయిబ. దత్తుడి నుంచి వచ్చింది కాబట్టి ఆ ఆరతిలో మొత్తం దత్తుడి గురించి ఉంటుంది సగం. సాయిబాబా హారతిలో. సాయిబాబా ఆరతిలో దత్తుడి గురించే ఉంటుంది. హుహు. కొల్హాపురంలో ఈయన ఎళ్ళలేదే షిరిడీ సాయినాథుడు, మాహూర్‌లో అవును. నిద్రించలేదే. హుహు. ఇవన్నీ దత్తాత్రేయుడి గురించి ఉంది ఆరతిలో. ఓకే. దత్తాత్రేయుడిని ఆరాధించే వాళ్ళకి ఇదంతా అర్థమవుతుంది. అవుతుంది. ఆహా! అది తెలియదు ఇన్ని రోజులు గూడా. చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు ఐడియా కూడా. ఉండదు. ఈ హ్మ్. ఆరతి మధ్యలో ఉంటుంది క్లియర్‌గా. హుహు. మీ జీవితంలో సాయిబాబా లీలలేంటి? బాబా గారి గురించి చెప్పాలి అంటే, ఇది ఆయన నా జీవితంలో చేసింది అని ఏమైనా చెప్తారా మీరు? నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఊహించంది, నేను ఆయన గుడి కడతానని ఆయన గుడి హ్మ్. కట్టాను. అవును. అది బాబాయే నడిపించారు. అంటే నేనెప్పుడో 2012లోనే గుడి కట్టాను. అప్పటికి ఇంకా నాకు సరిగ్గా 30 ఏళ్ళు గూడా వచ్చుండవు. హుహు. అప్పుడే, ఇప్పుడు అప్పుడే నేను గుడి కట్టాను. ఎలా ఇంత మహాసంకల్పం ఎలా వచ్చింది? ఎక్కడ కట్టారు గుడి? నిజాంపేటలోనే కట్టాను. నల్ల సాయిబాబా గుడి. హ్మ్. బ్లాక్ విగ్రహము. సంకల్పం మాత్రం బాబాగారిచ్చారు. మామూలుగా ఒక చోటకి వెళ్ళాము. చిన్న విగ్రహం పెడదాము. మా అమ్మగారు డొనేట్ చేస్తా అనుకున్నారు మా మదరు. సో, అక్కడికి పెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళన్నారనమాట, "బాబా గారుకి గుడి ఇక్కడ ఎవరు కట్టట్లేదు. రేకులకి, ఎండకి, వానకి తడుస్తున్నారు" అని. హుహు. ఒక చిన్న రేకుల షెడ్ కింద చిన్న ఇంత విగ్రహం ఉంటుందనమాట హ్మ్. బాబాది. అసలు నాకే తెలీదు నేను పలికాను. అసలు 2011లో. హుహు. నేనొచ్చాను కదా! ఇంకెందుకు గుడయిపోతుంది అన్నా. మా అమ్మ ఇంటికెళ్ళి బాగా తిట్టారు నన్ను. హ్మ్. గుడంటే మాటలనుకుంటున్నావా? అలా ఎలా అంటావు నువ్వు? సంవత్సరాల వరకే కట్టలేరు. ఏదో ఒకటి డొనేట్ చేసి వచ్చేయొచ్చు కదా! అలా ఎందుకన్నావని. బాబా నాతో చెప్పారు స్ట్రాంగ్‌గా, హ్మ్. గుడి నువ్వు కడతావని. అందుకే నేను పలికాను. అది నేను పలికింది కాదు అనన్నా. హ్మ్. అనుకున్న 6 నెలల్లోనే గుడి కంప్లీట్ అయింది. నేను, చిట్టిబాబు గారు సినిమా యాక్టరు వాళ్ళని ఒక ట్రస్ట్‌గా ఫార్మ్ జేశాను. హ్మ్. షిరిడీ సాయి సేవా ట్రస్ట్ అని ఫార్మ్ జేసి, చిట్టిబాబు గారిని ఒక ట్రస్ట్ మెంబర్‌గా, ఇంకా వేరే వాళ్ళు కూడా ట్రస్ట్ మెంబర్‌గా ఫార్మ్ జేసి, అప్పుడు ఆ గుడి కట్టాం. 6 నెలల్లో పూర్తయిపోయింది గుడి. ఫండ్స్ అంతా గూడా యూఎస్‌లో ఎన్ఆర్‌ఐస్ హెల్ప్ చేశారు. ఇక్కడ ఇండియాలో కూడా చాలా మంది డొనేట్ చేశారు. అలా ఫండ్స్ కలెక్ట్ చేసి కట్టిన గుడి అది. హ్మ్. ఎంత గొప్ప సంకల్పం, ఎంత దేవుడి ఆశీస్సులు, ఆశీర్వాదం ఉంటే గుడి కట్టగలరండి. గ్రేట్ అది అసలు. మాత్రం చాలా పెద్దది నా జీవితంలో. అడుగు అడుగునా కూడా స్వరూప. హ్మ్. ఏదైనా చిన్నదొస్తే బాబాతో కష్టం చెప్పుకుంటే వెంటనే తీర్చేసేవారు. హుహుహు. ఇప్పుడు బాబా నుంచే నేను శ్రీపాదుడి దగ్గరికి, దత్తుడి దగ్గరికి వచ్చాను. హ్మ్. నిజంగా చెప్పాలంటే బాబా నడిపించి దత్తుడి దగ్గరికి పంపిస్తారు. బాబా భక్తులు ఎవరైనా సరే దత్తభక్తులయిపోతారు. అంటే బాబా గురించి డీప్‌గా తెలుసుకొని, సాయి సచ్చరిత్ర చదివి, అసలు ఈ గురు చరిత్ర అంటే ఏంటో తెలుసుకుంటే, హ్మ్. బాబా నుంచి దత్తభక్తులు ఖచ్చితంగా అయిపోతారు. అసలు దత్తాత్రేయ స్వామి సనాతనం. హ్మ్. అప్పుడులో ఎన్నో దత్తపీఠాలుండేవి. ఇప్పుడుకి గూడా కురవపురం, నేను హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ కురవపురం వెళ్ళేటప్పుడు
ఇక్కడి నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వెళ్తారా? ఎన్ని పాదయాత్ర రోజులు చేశాను. పడుతుంది? 7 రోజులు పట్టింది. ఆ! అప్పుడు గానగాపురం కూడా 7 రోజులు పట్టింది. అప్పుడు 300 కిలోమీటర్లు. హుహు. ఈ కురవపురం వచ్చేసి 220 కిలోమీటర్లు. హ్మ్. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అన్ని చోట్ల రాత్రి నేను పడుకోవటానికి దత్తపీఠాలే కనబడ్డాయి. హుహు. దత్తాత్రేయుడు గుళ్ళు, లేదంటే దత్తపీఠాలు. హ్మ్. ఎక్కడికక్కడ స్వామి నేనున్నాను అని నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. హుహు. మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా మంది నాతో పాటు ఓ 30 మందొచ్చారు హ్మ్. ఫాలోవర్స్. అంతా కూడా దత్త భక్తులు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు హుహు. పాదయాత్రకి. వచ్చినప్పుడు మాకు ఒక ప్రదేశానికెళ్ళేసరికి చీకటయిపోతుంది. ఎక్కడా హ్మ్. వస్తే తెలీదనమాట. ముందు ఏం ప్లాన్ చేసుకోరా? లేదు. ఆడవాళ్ళు అలా వెళ్తున్న లేదు, ఉండదు. టైంలో అన్‌ప్లాన్డ్. ఎక్కడ ఆగుతామో తెలీదు. ఎంత దూరం నడుస్తామో తెలీదు. తెలీదు. కరెక్టే. ఆ! ఎంత దూరం నడుస్తామో తెలీదు గదా! ప్లాన్ చేసుకునే ప్లేస్‌కి చేరకపోతే? హ్మ్. ఇది దైవము నడిపించే పాదయాత్ర. కార్యక్రమం. మనం దానికో ప్లాన్ ప్లాన్ ఉండదు. చేసుకునేది షెడ్యూల్ ఉండదు. ఉండదు. అన్‌ప్లాన్డ్‌గా ఉండాలి. హుహు. ప్లాన్ చేసుకుంటే మనది ఒక ప్లాన్ అయితే దైవ రహస్యం ఇంకొకటవుతుంది. ఇంకోటుంటుంది. ఏ దేవుడి వర్షమో, ప్లాన్ ఏ వేరే వరదలో ఉంటుంది. చెప్పలేం గూడా. ఏమీ చెప్పలేం. అలా నడుచుకుంటూ వెళ్తే ఒకరోజు చీకటి పడుతుంది. స్వామి మేమెక్కడ పడుకోవాలి? చీకటి పడిపోతుందంటే ఒకాయన నడుచుకుంటూ వచ్చారు. అర్థమైపోతుంది ఆయన గూడా స్వామి ఈ రూపంలో వస్తారని. వచ్చి "ఎక్కడికి వెళ్తున్నారు?" అన్నారు. "నడుస్తున్నాం పాదయాత్ర." "మీరు ఉండటానికి మీరు పైన ఉండలేరు. నేను పైన ఉంటాను." స్వామి జెప్తున్నారు. "నేను పైన ఉంటాను. మీరు కిందుండాలి." హ్మ్. "అదేం స్వామి మీరు పైన ఉండటమేంటి? మేము కింద నేను పైనే ఉంటా కొండ మీద. మీరు హ్మ్. కిందుండాలి. పద్మావతిది కిందుంటుంది. హుహు. మీరు కిందుండాలి. పద్మావతి షెల్టరు అక్కడ ఉండొచ్చన్నారు." అవునా! అని స్వామొచ్చారు అని నేను దక్షిణిస్తున్నాను. మా వాళ్ళందరూ గూడా దక్షిణిచ్చేసారనమాట. ఆహా! స్వామి మీరు కొండ మీదే ఉంటారా? మరిప్పుడెక్కడికెళ్తున్నారు అని అడిగాను. హ్మ్. నేను అన్ని చోట్ల ఉండాలి గదా! ఆయన ఆన్సర్ నాకిచ్చేది. నేను అన్ని చోట్ల ఉండాలి గదా! అక్కడికి వెళ్తున్నాను. మీరు తొందరగా వెళ్ళిపోండి అక్కడికి. అక్కడ దొరుకుతుంది మీకు. అక్కడ హ్మ్. పడుకోవచ్చు మీరు అని జెప్పారు. అక్కడికి వెళ్తే పైన వెంకటేశ్వర స్వామి, హ్మ్. మన్యంకొండ. పైన వెంకటేశ్వర స్వామి గుడి, కింద పద్మావతి ప్లేస్. అబ్బా! ఆయనే జెప్తున్నారొచ్చి హ్మ్. నేను పైనుంటానని. ఆయన కళ్ళల్లో గూడా ఒక కాంతి. హ్మ్. ఆయన ఇలా వెళ్తున్నారు. మాకొచ్చే ఒక ఫాలోవర్ వీడియో తీయబోయింది. ఎనక్కి తిరిగి చూడకుండా తీయొద్దు వీడియో అని జెప్పారిలా. ఓకే. ఇలా తీయొద్దు వీడియో ఎనక్కి తిరిగి చూడకుండా వీడియో తీయొద్దు అని ఇలా జెప్పి, ఆయన గూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కనబడలేదు మళ్ళీ మాకు హ్మ్. పాదయాత్రలో. ఆయన ఎక్కడైతే చెప్పారో అక్కడే మాకు షెల్టర్ దొరికింది. పద్మావతిది అంతా రేకుల షెడ్ ఉంటుందనమాట హుహుహు. కింద. పైన కొండ ఎక్కలేం గదా! నిజంగానే. ఆయన హ్మ్. హ్మ్. నిజంగానే కొండ మీద ఉంటారని చెప్పారు. ఆ కొండ చెప్పారు. ఎక్కాలంటే మన వల్ల కాదు. హ్మ్. 1 డే పడుతుంది మళ్ళీ కొండెక్కాలంటే మన్యంకొండ. హుహుహుహు. అందుకని పాదయాత్ర చేస్తున్నారు గదా! మీరు కొండెక్కలేరు. మీరు కిందే కరెక్ట్ అని ఆయన చెప్పారు. హ్మ్. అది దేవుడు ఆయన రూపంలో హ్మ్. అంటే దేవుడే ఆ రూపంలో వచ్చి చెప్పారని క్లియర్‌గా అర్థమైంది మాకు. హుహుహు. ఇలాంటి నిదర్శనాలు ఎన్నెన్నో అసలు ఎన్నో హ్మ్. చెప్పలేము అసలు మాటల్లో. దేనికైనా మాకెలాగా స్వామి అనంటే భిక్ష పెట్టేవాళ్ళే దారి పొడుగునా కూడా. భిక్ష అంటే అన్నం ఏం కానీ తీసుకెళ్లరా మీరు ఆ టైంలో? ఏం తీసుకెళ్ళం. వెనక మాతో పాటు ఒక వెహికల్ వస్తది. చాలా లెస్ లగేజ్. హ్మ్. ఒక 2, 3 జతలు పెట్టుకుంటాం అంతే. ఆ లెస్ లగేజ్‌తోనే వెనక అందరి బ్యాగులు అందులోనే ఉంటాయి. హ్మ్. ఫాలో అవుతుంటది ఒక కార్ అంతే మమ్మల్ని. అంటే ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ అవును. వచ్చినా, హ్మ్. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా అని ఒక కార్ మాత్రం మమ్మల్ని ఫాలో అవుతుంటది. హుహుహుహు. సాయిబాబా వీటన్నిటిలో గూడా ఉన్నారంటారు. బాబా ఖచ్చితంగా అన్ని హ్మ్. చోట్ల ఉన్నారు. బాబాని ఎవరైతే నమ్ముతారో ఎన్నో మిరాకిల్స్ బాబా మిరాకిల్సే. హ్మ్. కావాలంటే మీరు ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టి చూడండి స్వరూప. హ్మ్. బాబా మిరాకిల్స్ అయిన వాళ్ళందరూ వచ్చి చెప్పండని. హ్మ్. స్టోరీలొస్తాయి. అలా అసలు మా ఛానెల్‌కి ఎంతమందొస్తున్నారో, ఫోన్స్ చేస్తున్నారు లత గారు. మా ఆ! ఆంధ్రప్రభ భక్తి ఛానెల్ చూసి ఆ! మేము చెప్తాము. నెల్లూరు నుంచి కూడా ఒక ఆవిడొచ్చారు. వచ్చారా? చాలా మందనమాట. సాయిబాబా మిరాకిల్స్ షేర్ చేసుకోవడానికి బాబా ఎంతమందొస్తున్నారో. మిరాకిల్స్ అసలు నేను ఒక పెద్ద బాబా మిరాకిల్ చెప్తాను. హ్మ్. అంటే రీసెంట్‌గా జరిగింది. చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉంటాయి. హ్మ్. రీసెంట్‌గా లాస్ట్ బిఫోర్ 2022లో నాకు కొ కొంచెం ఒంట్లో బాలేదు. ఒక వుమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అనేది వచ్చింది. చాలా సఫర్ అవుతూ ఉన్నాను. హ్మ్. అయితే ఒక అక్క ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి కింద. "పద షిరిడీ ఎళ్దాం. నీకు బాబా అంటే ఎక్కువ ఇష్టం కదా! ఎందుకిలా అవుతోందో నీకు తగ్గిపోద్ది." అప్పటికి ఇంకా నేను ఫుల్ టైమ్ దత్తుడి దాంట్లోకొచ్చేయలేదు. హుహు. ఉపాసనలోకి. హ్మ్. అంటే 22 అదయిన తర్వాత నేను ఫుల్ టైమ్ ఉపాసన చేస్తున్నాను. దత్తాత్రేయ ఉపాసన. హ్మ్. అయితే
వెళ్ళాం, షిరిడి వెళ్ళాం. నేను జాంకాయలు తీసుకెళ్ళాను. దర్శనం అయిపోయింది. నేను ఎప్పుడు షిరిడి వెళ్ళినా స్వామి రెండోసారి పిలిచి నాకు దర్శనం చేపిస్తారు. ఎంత వెనక్కున్నా ముందుకు పిలిపించుకుంటారు. హుహు. ముందుకి నిలబెడతారు. ఎలాగోలాగా ఆ టైంకి లైన్ ముందుకైనా వెళ్ళటం అవుతుంది. హ్మ్. లేదా నాకు ముందుకు వెళ్ళటానికి ఏదో ఒక రకంగా అవకాశం ఇస్తారు. ఫస్ట్ టైమ్ దర్శనం అయిపోయింది. రెండోసారి మళ్ళీ బాబా పిలుస్తున్నారక్క, మనం వెళ్ళాలి దర్శనానికంటే, ఎవరు రానిస్తారు మళ్ళీ రెండోసారి అంటే, బాబా పిలుస్తున్నారంటే ఆయనే తీసుకెళ్తారు పదా అని. హ్మ్. అలాగే వెళ్ళిపోయాం డైరెక్ట్‌గా. ఎవరు ఆపలేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోయాను బాబా దగ్గరికి. వెళ్ళిపోయినప్పుడు, "అక్క అక్కడ 2 జాంకాయల్లో నా కోసం పెట్టారు జాంకాయలు బాబా. అందుకే పిలిచారు మనల్ని" అని చెప్పాను. "నీ కోసం పెట్టారా? ఎక్కడ?" అంటే, "నువ్వు చూడక్క జాంకాయ మనకే ఇస్తారు బాబా" అన్నాను. ఎంత నమ్మకం. చాలా బాబా అంటే అలాంటి ఇంట్యూషన్స్ ఇస్తూ ఉంటారు మనకి. హ్మ్. శ్రీపాదుడు అయినా, బాబా అయినా వీళ్ళందరూ ఒకటే గాబట్టి. ఆ జాంకాయి ఆ పంతులు గారు అక్కడ పూజారి ప్రీస్ట్ తీసి హ్మ్. అక్కడ ఉండే సెక్యూరిటీకిస్తే, ఆ సెక్యూరిటీ డైరెక్ట్‌గా తీసుకొచ్చి నాకిచ్చారు. అన్ని వేల మంది భక్తులుంటారు. మరి నాకే ఎందుకిచ్చారు? అవును. ఆ జాంకాయ తీసుకొచ్చి కోస్తే సుగంధ పరిమళాలు వాసన, విభూది వాసన. అవునా? ఆ జామకాయ తిన్న నెక్స్ట్ డే నుంచి నాకు కంప్లీట్‌గా రికవర్ అయింది హెల్త్. ఓహ్! గ్రేట్. ఆ! కంప్లీట్‌గా రికవర్ అయింది. ఆ హ్మ్. వుమెన్ ప్రాబ్లమ్ అనేది రికవర్ అయింది. అప్పటి వరకు సిస్ట్ ఉందన్నారు. ఏదో అన్నారు. ఆ సిస్ట్ కూడా కనబడలేదు. హుహు. అలా రికవర్ అయింది బాబా. జామకాయ ఆయన ఇచ్చిన జామకాయ తిని. పిలిచి మెడిసిన్ ఇచ్చారాయన. మెడిసిన్ షిరిడి పిలిచి గ్రేట్ అండి. చాలా అసలు ఇలాంటివి చెప్పుకోవాలంటే ఎన్నో, హ్మ్. ఎన్నో చిన్నప్పటి నుంచి జరిగినవైతే లెక్కలేనన్ని బాబావైతే. నాదేదైనా అకేషన్ జరిగినప్పుడు బాబా రావాలి ఈ రూపంలో అనుకుంటే, హ్మ్. ఎవరైనా ఒకరు ఫకీర్ రూపంలో వస్తారు, సాధువు రూపంలో వస్తారు, హ్మ్. లేదా బాబా గిఫ్ట్ రూపంలో వస్తారు. చాలా అందమైన సిల్వర్ బాబా అట్లా హుహుహు. ఎన్నో. బాబా మీరొచ్చి ఆశీర్వదించాలి అనంటే ఎవరో ఒకరొస్తారు. వచ్చేస్తారు. అలా. అయితే సాయిబాబా, సాయిబు ఆయన పకీరు వేషంలో ఉంటారు. ఆయన ముస్లిము, ఆయన హిందువే కాదు అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? ఆయన నేను ఈ మతం, ఆ మతం అని ఏ రోజు చెప్పలేదు. ఆయన హ్మ్. చెప్పింది శ్రద్ధ సబూరి. నేను మహమ్మదీయుడని చెప్పలేదు. నేను హిందువునని చెప్పలేదు. నేను భగవంతుడికి, మీకు అనుసంధాతను అని హ్మ్. జెప్పారు. మీ ఇద్దరికీ మధ్య అనుసంధాతను నేను అని జెప్పారు. హ్మ్. మీరు ఈ మంచిని అలవర్చుకోండి అని జెప్పారు. ఒక సేవా మార్గాన్ని చూపించారు. భగవంతుడిని శ్రద్ధతో ధ్యానించాలని చెప్పారు. హ్మ్. ఏ విధంగా ఉండాలో చెప్పారు. అంతేకాని నా కిరీటాలు కావాలని బాబా అడగలేదు. నాకు దేవాలయాలు కావాలని అడగలేదు. మీరందరూ నిందించండి అని గూడా బాబా అడగలేదు. ఆయనలో ఒక మంచి గుణాలు తీసుకోవాలి. ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పిన ఒకే పదం ఏంటంటే అందరూ ఒక్కటే. హ్మ్. ప్రతి ఒక్కరిలో ఒక్కటే ఒక రక్తం ప్రవహిస్తుంది అని జెప్పారు. హ్మ్. అదొక్కటే జెప్పారు. దాన్ని తీసుకునే అర్థాలు బట్టి ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లడ్సే వచ్చాయి. ఇప్పుడు విజయవాడ మనం చూసాం మునిగింది. అప్పుడు ఒకరికొకరు రక్షించుకుంటారా లేదా? హ్మ్. కుల మతాలకు అతీతంగా సేవ చేస్తామా లేదా? అవునండి. ఆయన చెప్పింది గూడా అదే. హ్మ్. అందరూ ఒక్కటే అని చెప్పారు. అంతేగాని డివైడెడ్‌గా చెప్పలేదు. ఆయన నేను మహమ్మదీయుడే అని చెప్పలేదు. మీరు ఈయన దేవుడిని అని ఏ రోజు చెప్పుకోలేదు. అలా దూషించాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. లేకపోతే ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకూడదు. నిజమే. అయితే ఈ మధ్య కొత్త వాదనలు వినిపిస్తున్నాయి సాయిబాబాకి సంబంధించి. సాయిబాబా ఆరాధన వల్ల చాలా అనర్థం జరుగుతోంది. ముఖ్యంగా హిందూ మతం అనేది అంతర్ధానం కాబోతోంది అని కూడా కొంతమంది కొత్త చర్చకి తెరలేపుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? హిందూ మతం ఏ విధంగా అంతర్ధానం అవుతుంది అని నేను హ్మ్. ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అనంటే వీళ్ళందరూ కూడా గురువులు. గురువులు. గురు పరంపర నుంచి అవధూత పరంపర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. హ్మ్. అవధూత పరంపరే గాని వీళ్ళు ఇప్పుడు మాకు హారతులు పట్టండి అని వాళ్ళు చెప్పలేదు. హ్మ్. గుళ్ళు కట్టండి అని చెప్పలేదు. ఈశ్వరుని ఆరాధించుకోండి, విష్ణువుని ఆరాధించుకోండి, వీళ్ళని ఆరాధించండి, వీళ్ళని ఆరాధించొద్దని కూడా వాళ్ళు చెప్పలేదు. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడే దత్తాత్రేయ స్వామి. హ్మ్. ఆయన పరంపరలోకొచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. గురువుల గురించి, అవధూత పరంపరని గురించి. ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తానంటే మీకు నచ్చకపోతే మీరు చేయకండి. అంతేగాని దీనివల్ల హిందూ సాంప్రదాయం ఎందుకు ఇదవుతుంది? హ్మ్. హారతి ఇస్తున్నారు గదా! వెళ్లి. అవును. గుడికి వెళ్ళటం నేర్చుకుంటున్నారు గదా! మంచిగానే అన్నదానాలు చేస్తున్నారు గదా! సరే మరి ప్రతి బాబా గుడిలో దత్తుడిని పెడుతున్నారు గదా! హ్మ్. దత్తాత్రేయ స్వామి ఉంటున్నారు గదా మరి. ప్రతి బాబా గుడిలో దత్తాత్రేయ స్వామి ఎందుకుంటున్నారు మరి?
దత్తాత్రేయ స్వామి మరి హిందూ దేవుడే కదా అలా అనుకుంటే. హ్మ్. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే కదా దత్త పరంపరలో. మరి దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా ప్రతి బాబా దేవాలయంలో కూడా. హ్మ్. నేనేమంటాను అనంటే, ఆయనని దేవుళ్ళలా చూడకపోతే చూడకండి. ఒక గురువులాగా అనుకోండి. హ్మ్. అంతేగాని ఆయన గుడికెళ్ళొద్దు, ఆయన్ని పూజించొద్దు, ఆయన మతం గురించి తేవడము, ఆయన ఈరోజు నేను మహమ్మదీయులు, హిందువులు వేరని చెప్పలేదు. హ్మ్. అసలు మహమ్మదీయుల గురించి ఎత్తలేదాయన. అనవసరంగా ఇప్పుడు ఎలా అంటే హిందువులు ఉండేదే కొంతమంది. హ్మ్. ఇందులో కూడా వైష్ణవ మతం వేరంటారు. శైవ అవును. మతం వేరంటారు. మళ్ళీ ఇప్పుడు బాబా భక్తులు వేరంటున్నారు. హ్మ్. అసలు ఎక్కడికెళ్ళిపోతుంది హిందుత్వం అనేది? అసలు ఈ పూజలనేవి లేవిప్పుడు అనుకుంటే, మధ్యలో ఈ గొడవలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. అవును. జనాన్ని అందుకే గూడా ఒక కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్నారు. కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేస్తారు. సరే మీకేమి వద్దంటే పోనీ హనుమాన్ హిందూ దేవుడే గదా! హ్మ్. హనుమాన్‌ని పట్టుకోండి. సరే బాబా వద్దంటున్నారు గదా! మీకిష్టం లేదు గదా! మీరు పూజించరు గదా! ఆ గుడికెళ్ళొద్దంటున్నారు కదా! మానేయండి మిమ్మల్ని ఎవరెళ్ళమన్నారు? హ్మ్. ఎళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని మీరెలా కాదంటారు? హ్మ్. సరే మీకిష్టం లేదు. హనుమాన్ గుడికి పంపించండి మీ పిల్లల్ని. హ్మ్. ముందు మీ పిల్లల్ని మీరు దేవాలయాలకు పంపిస్తున్నారో లేదో చూసుకొని, అప్పుడు బాబా గురించి మాట్లాడండి. హ్మ్. అసలు ముందు మీ పిల్లలు దేవాలయాలకెళ్తున్నారా? మీ పిల్లలు అసలు ఎంతమంది దేవుళ్ళున్నారో తెలుసుకున్నారా? హ్మ్. పోనీ హనుమాన్‌ని పూజించమనండి. జై శ్రీరామ్ అని. హనుమంతుడు గూడా వస్తాడు గదా! ఏదో ఒక రూపంలో. అవునండి. హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే హ్మ్. ఎన్నో చోట్ల చూసాం మనం. స్వయంగా వానర రూపంలో వచ్చి కూర్చోవటము, హ్మ్. లేదంటే వానర రూపంలో ఎళ్లి అక్కడే స్వామి దగ్గర పట్టుకోవడము. హ్మ్. ఇలాంటివి ఎన్నో చూసాం మనం. ఎన్నో వీడియోల్లో చూసాం. ఎన్నో నిదర్శనాలు చూసాం మనం. హ్మ్. అందుకే మీకు నచ్చకపోతే ఉండండి గానీ, హిందుత్వంలోని మళ్ళీ బాబాని విడతీయటం, మళ్ళీ వైష్ణవులు విడతీయటం, మళ్ళీ శైవుల్ని విడతీయటము, ఇలాంటివన్నీ కూడా చేయకండి. హిందుత్వంలో అందరూ ఏకత్వంతో ఉండండి అని కోరుకుంటున్నాను నేను. చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు సాయిబాబా ఆలయాన్ని కూడా ఒక మల్టీప్లెక్స్ లాగా తయారు చేస్తున్నారు. సాయిబాబా ఆలయంలో హిందూ దేవుళ్ళను పెట్టేసి, హిందువులను అట్రాక్ట్ చేసేసి హుండీల రూపంలో చారిటీ కోసం అంటూ చాలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఆ డబ్బుతో సేవ చెయ్యట్లేదు. ఆ డబ్బంతా ఎటుపోతోంది, దోపిడీ అవుతుంది అని ఇలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవంగా చాలా గుడుల్లో అలా జరుగుతున్నాయి. అంటే హుహు. చాలా మంది సేవ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే దిల్సుఖ్‌నగర్ సాయిబాబా గుడి, ఇలాంటి వాళ్ళందరూ కూడా సేవలు, హారతులు అన్నీ చేస్తూ ఉంటారు. అన్నదానాలు ఇలాంటివన్నీ కూడా. అలా డబ్బులు తినేసే వాళ్ళు కూడా చాలా మందున్నారు. అంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ఇల్లు కట్టుకోవటం కోసం, వాళ్ళ బంగారాలు కొనుక్కోవటం కోసం, వాళ్ళ హుహు. కార్లు కొనుక్కోవటం కోసం ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళకి కూడా భగవంతుడు సొమ్ము తిన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరు. నిజమే. వాళ్ళకి కూడా కఠినంగా శిక్ష పడుతూ ఉంటుంది. హ్మ్. అంటే దీన్ని మీరు తీసుకురావాలి అనంటే ఎళ్లి ఖండించండి. హ్మ్. అలా తినేవాళ్ళని ప్రశ్నించండి తప్పు లేదు. హ్మ్. ఎవరైతే తింటున్నారో వాళ్ళని ప్రశ్నించండి. అడగండి. కాలర్ పట్టుకు అడగండి. హ్మ్. ఎందుకు నువ్వు గుడి కట్టావు? నువ్వు తినటానికా? లేదంటే హిందుత్వాన్ని పెంచటానికా? దేనికి నువ్వు గుడి కట్టావని? ప్రశ్నించే హక్కుంది. హ్మ్. ఎవరికైనా హక్కుంది. ప్రతి భక్తుడు ఎళ్లి అడగొచ్చు. హ్మ్. వాళ్ళకి రైట్ ఉంటుంది. వాళ్ళిచ్చిన రూపాయితోనే కదా! ఖచ్చితంగా అడగాల్సిందే. ప్రతి హ్మ్. భక్తుడు ఎళ్లి అడగాలి. అలాంటి వాళ్ళని కాలర్ పట్టుకు అడగాలి. నీ స్వప్రయోజనాల కోసం గుడి కట్టలేదు. భక్తుల కోసం గుడి కట్టాము. హ్మ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. కబద్దారని అడిగే ప్రశ్నించే హక్కు మీకుంటుంది. హుహుహు. ఎందుకంటే భగవంతుడు డబ్బుతో హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, పూజలు చేయాలి, అలంకరణ చేయాలి, వ్రతాలు చేయాలి. లేదా శరణార్థుల్ని ఆదుకోవాలి. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలి. లేదా పేదల్ని ఆదుకోవాలి. ఇలాంటివి చేయమని చెప్పాడు భగవంతుడు గానీ, స్వప్రయోజనాలకు వాడుకోమని ఏ రోజు కూడా చెప్పలేదు భగవంతుడు. హ్మ్. అది. నిజమే. చాలా మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు లత గారు. ఈరోజు మాకు సాయిబాబా గురించి, శ్రీపాద శ్రీ వల్లభుడి గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. మేము త్వరలోనే మీ దత్తపీఠానికి కూడా వస్తాము. ఇంకెన్నో విషయాలు తెలుసుకుంటాము. మా సబ్‌స్క్రైబర్స్‌కి, ఫాలోవర్స్‌కి గూడా మీ ద్వారా చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. ధన్యవాదాలు.